రైట్. హాయ్ స్టూడెంట్స్. సో మీరంతా రేపు 18న సైనిక్ 9th క్లాస్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు కాబట్టి మీకు ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఓకేనా, అడ్మిట్ కార్డ్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఫిల్ చేయాలనేది మీకు పూర్తిగా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, చూడండి. సో వ్యూవర్స్, మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మీ పిల్లలకి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు, వాళ్ళకి చెప్పడానికి కూడా ఉంటుందన్నమాట అండి. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క అడ్మిట్ కార్డ్ని చూసుకోవాలి, నెక్స్ట్ ఓఎంఆర్ షీట్ని చూసుకోవాలి. సో అడ్మిట్ కార్డ్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవే డీటెయిల్స్ కొన్ని ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అనేది చూడండి ఒకసారి. ఫస్ట్ మీ రోల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ మీద ఉన్నటువంటి రోల్ నెంబర్, రైట్. అడ్మిట్ కార్డ్ మీద ఇలా రోల్ నెంబర్ ఉంటుందండి. ఆ రోల్ నెంబరు చూసుకోవాలి. ఆ రోల్ నెంబర్ చూసుకొని ఇదైతే ఓఎంఆర్ షీట్ ఉందో ఈ ఓఎంఆర్ షీట్లో రోల్ నెంబర్ అనేటువంటి ఒకే కాలం ఉందన్నమాట. రోల్ నెంబర్ అనేటువంటి కాలం ఉంది. సో అందులో మీకు బాక్సులుగా ఉంటాయి. సో మీ రోల్ నెంబర్ని ఆ బాక్సుల్లో ఫిల్ చేయాలి. ఏది అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి రోల్ నెంబర్ని ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి రోల్ నెంబర్ కాలంలో ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే మీకు మీరు ఫిల్ చేసిన రోల్ నెంబర్ కింద 0 to 9 వరకు నెంబర్స్ ఉన్నాయి. అంటే ప్రతి కాలం కింద 0 to 9 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో ఏదైతే నువ్వు అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి నెంబర్ అక్కడ ఫిల్ చేసావో, ఓకేనా, ఒక బాక్స్లో ఆ నెంబరు 0 to 9 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో ఎక్కడుందో చూసుకొని, ఓకేనా, అక్కడ ఓకేనా బబుల్ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబరు ఈ బాబు 0 వేసాడు, రైట్. ఆ 0 ఎక్కడుందో చూసుకొని కింద, ఓకేనా, ఆ 0 ఎక్కడుందో చూసుకొని ఆ సర్కిల్ని బబుల్ చేయాలి. సో తర్వాత ఇంకొకటి 8 ఉంది. సో ఆ 8 కింద 0 to 9 వరకు ఉన్నటువంటి ఓకే నెంబర్స్లో ఎక్కడుందో చూసుకొని ఆ 8 ఓకే సర్కిల్ని మనం బబుల్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మొత్తం రోల్ నెంబర్ వేసిన తర్వాత రోల్ నెంబర్లో ఉన్నటువంటి అన్ని నెంబర్ని కూడా మనం బబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ కోడ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ కోడ్ కూడా మీ యొక్క హాల్ టికెట్లో ఉంటుంది, అడ్మిట్ కార్డులో ఉంటుంది. ఆ ఎగ్జామ్ సెంటర్ని కూడా మీరు ఫిల్ చేయాలి. ఆ ఎగ్జామ్ సెంటర్ ఫిల్ చేసిన తర్వాత దాని కింద కూడా మళ్ళీ ఏముంటాయంటే బబుల్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఆ నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ నెంబర్ని మనం బబుల్ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే పైన నెంబర్ ఉంటుంది, కిందేమో బబులింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆ నెంబర్ ఎక్కడుందో చూసుకొని ఆ కింద బబుల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ బుక్లెట్ కోడ్ ఉంటుంది. క్వశ్చన్ బుక్లెట్ కోడ్ మీ ఎగ్జామినేషన్ హాల్లో, ఓకేనా, ఆ క్వశ్చన్ బుక్లెట్ మీద క్వశ్చన్ బుక్లెట్ కోడ్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది. అదే నెంబర్ని మీ యొక్క అడ్మిట్ కార్డులో అదే ఓఎంఆర్ షీట్లో మీరు ఫిల్ చేయాలి. దాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా, ఓకేనా, కింద మీరు ఏం చేయాలంటే బబుల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఏ నెంబర్ అయితే పైన వేసారో ఆ నెంబర్ని ఆ రోలో బబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, మీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది, క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది ఓఎంఆర్ షీట్ మీద. ఆ సిగ్నేచరు పెట్టడం అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు. సిగ్నేచర్ ఎలా పెట్టాలని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ సిగ్నేచర్ ఆల్రెడీ మీ యొక్క హాల్ టికెట్ మీద ఉంటుంది. మీరు పెట్టిన సిగ్నేచర్ మీ యొక్క హాల్ టికెట్ మీద ఉంటుంది. మీరు ఎలా పెట్టారో సిగ్నేచర్ అది చూసుకోండి. ఒకసారి చూసుకొని అక్కడ ఎలా పెట్టారో సేమ్ అలాగే మీ ఓఎంఆర్ షీట్లో కూడా మీ సిగ్నేచర్ పెట్టాలి, రైట్. అదేవిధంగా మీ అటెండెన్స్ రిజిస్టర్ ఇస్తారు. అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో అటెండెన్స్ రిజిస్టర్ ఇస్తారు. అటెండెన్స్ రిజిస్టర్ మీద కూడా సేమ్ అదే విధంగా మీ యొక్క సిగ్నేచర్ని పెట్టవలసిన అవసరం ఉంటుందన్నమాట. సిగ్నేచర్ ఎలా ఉందో ఎలా తప్పు వస్తుందో భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ పెట్టిన సిగ్నేచరు మీ యొక్క హాల్ టికెట్ మీద ఉంటుంది. ఇట్ ఈస్ బెటర్ టు టేక్ కలర్, ఓకేనా, ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్. ఏంటి, కలర్ ప్రింట్అవుట్ తీసుకుంటే అడ్మిట్ కార్డు బెటర్. ఎందుకంటే మీ సిగ్నేచర్ ఎట్లా పెట్టారో ఓకే క్లియర్ కట్గా తెలియాలంటే కలర్ ప్రింట్అవుట్ ఈస్ ద బెస్ట్. ఓకేనా, రైట్. సో ఏం తీసుకోవాలి, అడ్మిట్ కార్డు కలర్ తీసుకోండి. కలర్ తీసుకుంటే మీ సిగ్నేచర్ క్లియర్గా కనబడుతుంది మీకు. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేకుండా మీరు ఓఎంఆర్ షీట్ మీద కానీ అక్కడ ఇన్విజిలేటర్ అటెండెన్స్ రిజిస్టర్లో కానీ సిగ్నేచర్ పెట్టడానికి ఏం భయపడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అది నెక్స్ట్. ఇంకొక పక్కన ఏముంటుందంటే ఓఎంఆర్ షీట్లో సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ ఉంటుంది. ఇన్విజిలేటర్ కూడా ఇక్కడ సిగ్నేచర్ పెడతారు. ఒకవేళ ఏమన్నా మ్యాక్సిమం అందరికీ పెడతారు, చూసుకోండి. లాస్ట్లో అయినా కూడా చూసుకోవాలి అన్నీ ఫిల్ అయినాయి లేదా, ఓఎంఆర్ షీట్ అంతా ఫిల్ అయిందా లేదా, అంతా కరెక్ట్గా ఫిల్ చేసా లేదా కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్విజిలేటర్ కూడా సిగ్నేచర్ పెట్టాలి. ఓకేనా, పెట్టించుకునే బాధ్యత మీది, పెట్టవలసిన బాధ్యత వాళ్ళు పెడతారు ఖచ్చితంగా. చూసుకోండి ఒక్కసారి. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ మీకు చెప్పాను కదా. సో ఏదైతే మనకి
అడ్మిట్ కార్డు ఉందో అడ్మిట్ కార్డు మీద డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, మీ పేరు, మీ ఫాదర్ నేమ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఓకేనా క్లియర్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ మోహన్ స్విన్నర్స్ అకాడమీ రాజమండ్రి, రైట్. అడ్మిషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయండి. ఎవరన్నా జాయిన్ అవసరం ఉంటే ఈ నెంబర్కి ఓకేనా, పైన నెంబర్కి ఓకే కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ అయినా చేయొచ్చు, రైట్. థ్యాంక్ యూ.